ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతకైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మరి ప్రార్థనలోకి వెళ్దామండి. మరి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క దేవుని మాటలను మరి దేవుని సన్నిధానంలో ఉన్న వెళ్ళలేని వారు అనేక మంది ఉన్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా లైవ్ను అనేక మందికి షేర్ చేయవలసిందిగా మరి ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానంలో 10 నిమిషాలు దేవుడు మనకి ఇవ్వబడిన సమయంలో దేవుని సన్నిధానంలో మరి ప్రార్థనతో కూర్చొని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, శివం కలిగిన దేవ, దయగలిగిన ప్రభా, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకునే ప్రభా, అయా నీ సజీవులమైన రెక్కల నీడలో ప్రభా, అయానైనా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నైనా సజీవులే కదా ప్రభా నేను స్తుతించగలరని ప్రభా. అయా సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి వందనాలు ప్రభు. నీ ఆత్మచేత నేను మమ్మల్ని నడిపించండి. ఎందరైతే ప్రభు నీ ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ నీ కుమార్తెలని వాక్యం సెలవిస్తుందిగా అయా నీ వాక్యానుసారమైన జీవితం మేము జీవించగలిగే కృపను దయచేయండి ప్రభు. అయా నిజమైన ద్రాక్ష వల్ల నేను అంటున్నా ప్రభు, తీగలు మీరు అంటున్నా ప్రభు, నీలో నిలిచినైనా మేము ఫలించే వారముగా నైనా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. మీరు ఫలించి అభివృద్ధి చెందమంటున్నా ప్రభు. మీరు ఫలభరితంగా ప్రభు ఉండేదరని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అవును ప్రభు నైనా అయా తండ్రినైనా క్రీడా ఆత్మలో వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లమని వాక్యం సెలవిస్తుంది ప్రభు. నైనా మేము ఫలించాలి, నీలో అభివృద్ధి చెందాలి అయా తండ్రినైనా నీలో నాటబడే వారముగా ప్రభు నైనా మేము ఉండేదని కృపణగా ఇచ్చే ప్రభు. ప్రతి ఒక్కరిపై నీ కృపను కుమరింపచేయండి ప్రభు. ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను అల్లాడింపచేయండి ప్రభు. నైనా నీకు వందనాలు స్తోత్రాలు. సర్వాధికారి ప్రభు, సర్వశక్తిమంతుడు ప్రభు. నైనా అయ్యా మా దేశాలను, మా రాష్ట్రాలను ప్రభా, అయ్యా మా గ్రామాలను, మా పట్టణాలని చేతులుగా అప్పగిస్తున్నాను. అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన నాయకులపై నీ కృపను ఉంచండి ప్రభా. జ్ఞానయుక్తమైన పరిపాలన చేయగల సామర్థ్యతను మీరు దయచేయండి ప్రభా. వారికి ఇవ్వబడిన ప్రభా ఆయా నియమాల్లో వారికి ఇవ్వబడిన కట్టడాలను ప్రభా నమ్మకంగా చేయగలిగే కృపను వారికి దయచేయండి ప్రభా. వారికి ప్రతి ఒక్క శ్రమలో నుండి అయా తండ్రి నాయన, శోధనలో నుండి ప్రభునైనా, అయా ఇరుక్కులో నుండి ప్రభునైనా, అయా తండ్రి నాయన మీరు తప్పించండి ప్రభునైనా. దుష్టుడు పనిచిన ప్రతి ఒక్క కుట్రల నుండి తను విడిపించండి ప్రభునైనా. నీకు వందనాలు ప్రభు. అయా నైజీరియా తండ్రి దేశాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా నీ ప్రజలైన వారిపై ప్రభు అయా జరుగుతున్నటువంటి ఉచ్చిపోతల నుండి ప్రభు అయా తండ్రి భయంకరమైనటువంటి అయా తండ్రినైనా దృశ్యాలను మేము చూస్తున్నాం ప్రభునైనా. అయా తండ్రినైనా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. సర్వాధికారి ప్రభ, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభనైనా, సర్వమును ప్రభనైనా అయా కలగచేసిన దేవుడు ప్రభ, ప్రాంతంలో ఉన్న ప్రభ అయా కీడైనది ప్రతిదీ మీరు దూరపరచండి ప్రభ. నీ బిడ్డలకి ప్రభనైనా ఎదురవుతున్న ప్రతి ఒక్కనైనా ఉగ్రత నుండి ప్రభ తప్పించండి ప్రభనైనా. నీకు వందనాలు. వారు కట్టిన హృదయాలను మాంస హృదయాలుగా మీరు మార్చండి ప్రభు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ప్రభనైనా అయా వారిని కూడా నైనా అయా మీరు మార్చండి ప్రభు. నీ కొరకునైనా అయా నీ యొక్కనైనా సాక్షులుగా వారిని నిలబెట్టండి ప్రభునైనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక గ్రామాల్లో ప్రభు అయా క్రైస్తవులైన వారిపై ప్రభు జరుగుతున్నటువంటి దాడుల నుండి తప్పించండి ప్రభునైనా. అయా విడిపించగలవాడు ప్రభునైనా, అయా తప్పించగలవాడమైన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభునైనా. మీరే సహాయమును అందించమని ప్రార్థిస్తున్నాము అయా. ఈ కూడికని ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభునైనా మీరు కార్యము జరిగించండి. ఏ శ్రమతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో, ఏ వేదనతో ప్రభునైనా అయా ఈ లైవ్ ని చూస్తున్నారో ప్రభునైనా, ఏ పరిస్థితులు ప్రభునైనా తారుమారైనప్పటికీ ప్రభునైనా అయా ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభునైనా వారి హృదయాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని అయా మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ నామం పేరిట ప్రభా అయా అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్న ప్రభా, వెదుగుడి మీకు దొరుకున, తట్టుడి మీకు తీయబడిన అంటున్న ప్రభా. అడిగే వారముగా ప్రభునైనా, నేను వెదికే వారముగా ప్రభునైనా, నీ మా యొక్క హృదయాలను నీ తట్టు
పెట్టే వారముగా ప్రభు నాయన మమ్మల్ని సిద్ధపరచండి అయా. కృప చూపించి మరి ప్రభు ప్రతి వారి అవసరత అక్కర్లను మీరు తీర్చమని అయా. వ్యాధి బాధ బలహీనతల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అయా తండ్రినైనా అయా తల్లిదండ్రులు కోల్పోయిన వారు బిడ్డలు కోల్పోయిన వారిని ప్రభు నైనా ఆదరణ ఓదార్పును మీరు దయచేయండి ప్రభు అయా. తండ్రి వస్త్రాలు లేని వారు ఆహారం లేని వారు ప్రభు అనేక మంది ఉన్నారు ప్రభు నైనా అయా. మీరు జ్ఞాపకం చేసుకుని దేవానికి వందనాలు స్తుతులు. ప్రతి వారి పరిస్థితులు మార్చగలవాడమైన అయా సర్వశక్తి కలిగిన దేవుడికి అయా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు అయా. నాయన ప్రతి వారి ఎళ్ళని కృప చూపించిన అనుదిన ఆహారమును మీరు అనుగ్రహించండి ప్రభు నాయన అయా. వారి అవసరత అక్కర్లు మీరు తీర్చండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రతి బిడ్డను మీరు బలపరచని ప్రతి బిడ్డను నన్ను నీలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభా అయా. నీలో నిలిచి నేను మేము ఫలించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని నామంలో ప్రభ ప్రత్యేకమైన వారి వలె ప్రభా అయా. ప్రత్యేకమైన గుంపుగా ప్రభ మేము ఉంచిన్నావు ప్రభా నైనా నీకు వందనాలు. అట్టి పోలిగా నైనా మీరు నడుచుకునే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని అయా. నీ కృప నీ కనికరము మా పైన కుమ్మరింపచేయమని పాటలు పాడుచునుగా ఆరాధించునుగా వాక్యాన్ని ధ్యానించునుగా ప్రభా మీరు మా పక్షం నుండి ప్రభు నాయన అయా. మాతో మీరుండి మాలో మీరుండి ప్రభు బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభా. నీ ఆత్మ నడిపింపులోనికి నైనా నన్ను మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభు నాయన. మీరు ప్రభు మా పక్షం నుండి కార్యం జరిగించమని పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఆవరించున్నట్టు ఉంచున్నది ప్రభు నాయన. ఏ ప్రాంతం చుట్టూ గది చుట్టూ ప్రభు నాయన ఏకనైనా ఆయా నెట్వర్క్ లో ప్రభు సమస్తమున్నది చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరు పరిశుద్ధాత్మ కార్యమును మీరు జరిగించమని ప్రభు నీ నామ మహిమ కొరకు ప్రభు అనేకులు ప్రభా ఈ యొక్క లైవ్ ని చూసిన ప్రతి ఒక్కరిని చూచుండే వారిగా కాక ప్రభా చూసి అనేకులకి షేర్ చేసేవారుగా ప్రభు నైనా అయా. వారు ఫలించి అనేకులు ఫలభరితంగా ఉండేవారుగా ప్రభు చేయటకు నీ కృపను దయచేయండి. చూసేవారు చూడబుద్ధిని కలగచేయండి అయ్యా. వినేవారికి వినబుద్ధిని కలగచేయండి ప్రభు నైనా అయా. విని విడిచిపెట్టే వారుగా కాక వారి హృదయంలో ప్రభ గ్రహించుకొని ప్రభు నైనా అయా. ఫలభరితమైన పంటను నీ కొరకు విత్తుటకు నీ కృపను దయచేయమని ప్రభు సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటున్నది రేడనే యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో 9 నిమిషాలు దేవుని సన్నిధానంలో మన పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకోవాలి. పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ. వారి సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమైది వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమైది వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ వరములు చాలని ప్రేమ ఇది వరములు చాలని వందనిది వరములు చాలని ప్రేమ ఇది వరములు చాలని వందనిది మేలులెన్నో పొంది ఉన్నత ఎదిగిన హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత ఎదిగిన హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ శాంతమును నడిపించిన ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ వరములు చాలని ప్రేమ ఇది వరములు చాలని వందనిది వరములు చాలని ప్రేమ ఇది వరములు చాలని వందనిది దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నీ దయలో నీ కృపలో ఆశిసి గత కాలము నీ దయలో నీ కృపలో ఆశిసి గత కాలము నీ దయలో నీ నీడలో నన్ను నింపుమా నీ సేవలో పరినింపగా దేవా దేవా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా జ్ఞానహితులే నన్ను విడచి వెదిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా జ్ఞానహితులే నన్ను విడచి వెదిగనను చూడగా ఓదాకువై నా చింతని వేందినావు నా కన్నీరు నీ కైకలం రాసి వచ్చినావు ఓదాకువై నా చింతని వేందినావు నా కన్నీరు నీ కైకలం రాసి వచ్చినావు దేవి అద్భుత ప్రేమయా నీవేనా
ఆదికి కష్టకాలం నీ దయలో నీ నీడలో ఆశుమయా జీవితాలు ఏయా కథయు లేని నాయన నీ కృప చూపితివి భక్తి పాత్రను మహిమతో నింపి నాయకు నీవైతివి ఏయా కథయు లేని నాయన నీ కృప చూపితివి భక్తి పాత్రను మహిమతో నింపి నాయకు నీవైతివి ఇష్టమే నాయను నెరవేర్చుకోవాలని నీ సేవయే నా శ్వాసగా గడవరకు నిలవాలని నీ ఇష్టమే నాయను నెరవేర్చుకోవాలని నీ సేవయే నా శ్వాసగా గడవరకు నిలవాలని నామదిని నేను ఆశతో నే పాడేదా నీ గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తిగా ఆకర్షించుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో ఆశించి కథకాలం నీ నీడలో ఆశుమయా జీవితాంతం నీ ఆత్మలు మనీతుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ కృపలో ఆదికి గతకాలము నీ దయలో నీ నీడలో దాసుమయా జీవితాంతము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. So sorry. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎన్నడూ వేచి ఉన్నను దర్శింపని నీ పిలుపు నన్ను కాపాడెను రాము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను వరించెను. యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన
యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు నీ కృపతో వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు మనుషులు మూసిన తలుపుల సొంతమైనను నాకై నీవు తలచినవి అనేకములు పలు వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా నిత్య నీ స్థితులకు కారణమా నా ఆధారమా నా దైవమా నిత్య నీ స్థితులకు కారణమా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ కృప వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు పిలిచిన నీవు నిలబడిన వాడవు నన్ను రక్షించే ఆలోచన గలవాడవు ఏలమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు కారణము నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్ను సేవింతును నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు నీ కృపతో వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృపతో వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ ప్రేమకు సాటి లేదు హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో నేను వాక్యం చదువుతాను. నలభై 46వ అధ్యాయం కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందునను నడి సముద్రములో పర్వతము మునిగినను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను అవి పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలంలో సంతోషపరుచుతున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విడిచివాడును, బలమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకున్నది. అన్ని జనులలో నేను మహోన్నతుడను నగుదును. భూమి మీద నేను మహోన్నతుడను నగుదును. వాక్యములో కలిసి సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు.
యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. దేవుని వాక్యం పిల్ల ముద్ర వేసి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధానంలో ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇవ్వబడిన సమయంలో దేవుని సన్నిధానంలో మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడిని యెహోవాను సేవించిన దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుడి సన్నిధానంలో అయా నీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభువా. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నిమిషాలు దేవాతి దేవుడు ఇచ్చిన సమయం దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు మన హృదయంతో హృదయంతరంగాలతో దేవుని ఆరాధన చేస్తున్నామని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 ప్రభువానికి స్తోత్రాలు 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 అల్ఫా ఒమేగానికి స్తోత్రాలు 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 ఆది అంతమైన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవానికి మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. సర్వోన్నతుడానికి స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయానికే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. అయానికే వందనాలు 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 వందనాలయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను రక్షినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను రక్షినా యాదులు నన్ను రక్షినా బాధలు నన్ను రక్షినా యాదులు నన్ను రక్షినా బాధలు నన్ను రక్షినా. నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను రక్షినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను రక్షినా లోకము నన్ను రక్షినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను రక్షినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను రక్షినా నీవు నన్ను విడువనంటివే.
లోకంలో అందరూ మమ్మల్ని స్నేహితులు మా బంధువులు సమస్తము ప్రభా తల్లి తండ్రి విడువడు మారువడు ఎన్నడు ఎడబాయడు విడువడు మారువడు ఎన్నడు ఎడబాయడు నిజమైన ప్రేమ విలువైన ప్రేమ నిజమైన ప్రేమ విలువైన ప్రేమ నీ ప్రేమ విడువడు మరువడు యేసు ఎన్నడు ఎడబాయడు విడువడు మరువడు ఎన్నడు ఎడబాయడు నన్ను ఎత్తుకున్నా నన్ను హత్తుకున్నా నా తండ్రి సన్నిధి నేను విడువను నన్ను ఎత్తుకున్నా నన్ను హత్తుకున్నా నా తండ్రి సన్నిధి నేను విడువను నిజమైన ప్రేమ
నిలువైన ప్రేమ, నిత్యైన ప్రేమ, నీ ప్రేమ యేసు, నీ ప్రేమ విడువడు మరువడు ఎన్నడు ఎడబాయడు, విడువడు విడువడు ఎన్నడు ఎడబాయడు. అన్నయ్య విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని ఎడబస్తే దేవుడు కాదయ్యా. అయ్యా మీ భాషందరిగా రకరదాల భాషలియా, హల్లెలూయా హల్లెలూయా. అయ్యా రికర్దల రదశలియా, అయ్యా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదంటున్నావు ప్రభు, నువ్వు ఎడబాసే దేవుడు కాదంటున్నావు ప్రభు. అయ్యా నిత్యమైన కృపతో నేను నడుపుతున్నాను అంటున్నావు ప్రభు. నేను అయ్యా నీతో ఉన్నాను అంటున్నావు ప్రభు, అయ్యా మాతో ఉన్నాను అంటున్నావు ప్రభు. నైనా ఇది నాన్న ప్రభు, ఎవరైతే విడిచిపెట్టి ఉన్నారో ప్రభు, ఎవరైతే నేను త్రోసివేసి ఉన్నారో ప్రభు, ఏమిడైతే ప్రభు నలిగిపోవచ్చున్నదో నాయన, బాధలో కుమిలిపోవచ్చున్నదో ప్రభు, నైనా అయా వేదనతో ప్రభు ఎలా అలసిపోవచ్చున్న వారు నన్ను విడిచిపెట్టారనయ్యా, వారు నన్ను త్రోసివేసారని ప్రభు. అయ్యా నన్ను నాయన ధనమున్నంతసేపు నాతోనే ఉన్నారని ప్రభు, నాయన ఏమీ లేనప్పుడు నన్ను విడిచిపెట్టారని ప్రభు. ఆస్తి అంతస్తులన్నీ ఉన్నప్పుడు నాతో ఉన్నవారే నాతో ఉన్నవారు నన్ను విడిచిపెట్టారనుకుంటున్నారు. విడువని దేవుడైన, ఎడబాయని దేవుడైన ఆయన సన్నిధానానికి నీవు అప్పగించుకున్నట్లయితే అయ్యా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులందరూ నన్ను విడిచిపెట్టేస్తారయ్యా. అయ్యా రోగం వచ్చిందని విడిచిపెట్టేవారు ఉన్నారు, అయ్యా డబ్బున్నంతసేపు నీతో ఉన్నవారు ఉన్నారు. నీ దగ్గర ధనము లేకపోతే నీ దగ్గరికి ఎవరు రాదు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ దగ్గర ఏది ఉన్నదో దేవుడి సన్నిధానానికి అర్పించు, నీ హృదయాన్ని దేవుడి సన్నిధానానికి అర్పించి, నేను ఏ స్థితిలో ఉన్నానో దేవుడు నిన్ను అంగీకరించే దేవుడు ఆయన, నేను విడిచిపెట్టే దేవుడు కాదైనా, నేను ఎడబాసే దేవుడు కాదు. ఏ స్థితిలో నేను మొరపెట్టినా నేను విడిచిపెట్టే దేవుడు కాదైనా. అందరూ నేను విడిచిపెట్టచ్చు కదా, దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎంత ఒంటరి పోరాటంలోనే ఉన్నాను, ఎంత అలసిపోయినాను, నీకు లేవలేని పరిస్థితుల్లో నేను నీ చేతులు దేవుని సన్నిధానానికి నన్ను విడువని దేవుడు ప్రభు. అయ్యా నేను మరణ మంచుల్లో నేను ఉన్నాను ప్రభు. అయ్యా నన్ను నువ్వు లేవనెత్తే దేవుడు ప్రభు. నేను అంధకారంలో ఉన్నాను ప్రభు, నన్ను చూస్తున్న దేవుడు ప్రభు. నేను అగాధంలోనికి వెళ్ళిపోయినాను, నన్ను చూస్తున్న దేవుడు ప్రభు. అయ్యా నన్ను విడువని దేవుడు అయ్యా. అయ్యా నా కొరకు వెల చెల్లించిన దేవుడు ప్రభు. అయ్యా నా కొరకు రక్తము కాచిన దేవుడు ప్రభు. అయ్యా నా కొరకు దెబ్బను తిన్న దేవుడు ప్రభు. అవమానించబడిన దేవుడు ప్రభు. ఏ మనుషుడిని కొరకు అవమానము నందడు, ఏ మనుషుడిని కొరకు ప్రతిగా దెబ్బను తినడు. నీ పాపముల నిమిత్తము, నీ శాపముల నిమిత్తము, నీ అవమానముల నిమిత్తము ఆ కలవరి మానుపైన ఆయన నీ కొరకు వెల చెల్లించిన దేవుడు. ఆయన విలువైన రక్తాన్ని, ఆయన యవ్వన రక్తాన్ని నీ కొరకు చిందించిన దేవుడు. నా కొరకునైనా నువ్వు చిందించిన రక్తానికి నీకు స్తోత్రాలు ప్రభు. నువ్వు చెల్లించిన విలువైన రక్తానికి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా కొరకు ఎవ్వరు అర్పించలేనటువంటి ప్రాణ త్యాగాన్ని నా కొరకు నువ్వు చెల్లించావు ప్రభు. నైనా ఎవరు చూపించలేని విలువైన ప్రేమను ప్రభు నా కొరకు నాయన చూపించావు ప్రభు. అయ్యా పాపములో, శాపములో, బంధకాల్లో నేను ఉండగా ప్రభు, మనుషులందరూ నన్ను త్రోసి వేస్తున్నారు. అయ్యా నన్ను విడవలేదు ప్రభు, నన్ను ఎడబాయలేదు ప్రభు. ఏ బంధకాల్లో నేను ఉన్నా ప్రభు, నేను ఎవరు నన్ను ఆదరించలేదు ప్రభు. అయ్యా నీ మాటే ప్రభు నన్ను ఆదరించింది ప్రభు. అయ్యా మా స్థితిని మార్చగలిగింది ప్రభు. ఆ పాప రాత బ్రతుకులో నుండి ప్రభు నైనా అయ్యా విడిపించగలిగినది ప్రభు. అయ్యా నీ మాటేనైనా ఇది నన్ను నువ్వు ఆదరించి పెట్టే ప్రభు. నీ మాట చేత ధైర్యము చెప్పబట్టే ప్రభు ఇది నాన్న మేము బ్రతికి ఉన్నాము. అయ్యా నువ్వు విడిచి పెడితే ప్రభు, అయ్యా ఎక్కడైనా గాల గర్భంలో ప్రభు మేము కలిసిపోయి ఉండేవారు మేము ప్రభు. అయ్యా నువ్వు ప్రేమించకపోయి ఉంటే పాపిని ప్రభు. అయ్యా తండ్రినైనా ఏమైపోదు ప్రభు. అయ్యా నువ్వు ప్రేమించబట్టి, అయ్యా నువ్వు విడువకని ఎల్లను కృప చూపబట్టి తండ్రి ఇది నాన్న మేము బ్రతికి ఉన్నామయ్యా. అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా.
నీ కృపతోనైనా మమ్మల్ని హెచ్చించావు ప్రభా నైనా నీకు వందనాలని ప్రతి ఒక్కరు దేవుడు స్తుతిద్దామని అయ్యా నువ్వు ఇచ్చిన యొక్క కృపను బట్టి నీకు వందనాలు. అందరూ నన్ను విడిచిపెట్టచ్చు కానీ ప్రభా, అయ్యా అందరూ నన్ను వెలివేయచ్చు కానీ ప్రభా, అందరూ నన్ను త్రోసివేయచ్చు కానీ అయ్యా నా బంధువులే, నా స్నేహితులే, నా రక్త సంబంధులే ప్రభా, అయ్యా నా స్థితిని బట్టి నన్ను ద్వారపరచొచ్చు కానీ ప్రభా, విడువల దేవుడు ప్రభా, ఎడబాయిన దేవుడు ప్రభా, అయ్యా నన్ను విడువక ఎడబాయక ప్రభు మాతో ఉండి ప్రభు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభు నైనా నీకు వందనాలని ప్రతి ఒక్కరు దేవుడు స్తుతిద్దాం. ఈ దినం ఈ క్షణమును బ్రతికి ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన కృపే అని ఈ ఘనమైన దేవుణ్ణి స్తుతించడానికి అర్హమైన దేవుని ఘనమైన దేవుడికి నువ్వు నీ యొక్క నేను హృదయాన్ని అర్పించుకో. నీ సన్నిధానంలో ప్రభు నన్ను విడువని దేవుడు అని ప్రభు, నన్ను ఎడబాయిన దేవుడు అని ప్రభు నేను స్తుతిస్తున్నాను ప్రభు. నా పట్ల నువ్వు కార్యం చేయి ప్రభు. ఎంతో మంది దొంగలైన వారు, వ్యభిచారులు, క్రూరులు అయ్యా మార్చబడి ఉన్నారంటే తండ్రి యొక్క ప్రేమను బట్టి, ఆయన విడువని ప్రేమను బట్టి వారందరూ కూడా మార్చబడి ఏ స్థితిలో ఉన్నాను అయ్యా నా బ్రతుకును మార్చుకుంటాను ప్రభు. అయ్యా నీకు అర్పించుకుంటాను ప్రభు. నా హృదయాన్ని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించి నీ స్థితిని మార్చే దేవుడు, ఆయన నీ పరిస్థితిని మార్చే దేవుడు. ఏ స్థితిలో నువ్వు మొరపెడుతున్నావు అయ్యా నా బిడ్డలు మారట్లేదని, అయ్యా నా భర్త మారట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడి సన్నిధానంలో నువ్వు హృదయాన్ని కుమ్మరించు. అన్న దేవుని తన హృదయాన్ని దేవుడి సన్నిధానంలో కుమ్మరించుకుంది. దుఃఖముఖరాలుగా లేదాయమో, తన సంతి లేని దాన్ని లాలుగా చేసిన దేవుడు, కుమారులు సంతోషించే తల్లిగా చేసిన దేవుడు ఆయన. యాకోబు ఆయన సన్నిధానంలో తన అన్న తరుముతున్నప్పటికీ, ఒక పక్క మరణం ఎదురవుతున్నప్పటికీ దేవుడి సన్నిధానం అయ్యా నన్ను ఆశీర్వదించని ప్రార్థించకపోయింటే, ఆ రాత్రికాల సమయంలో దేవుడి పాదాలు పట్టుకొని పోయింటే అయ్యా మోసగాడని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఆయన. నిన్ను నన్ను కూడా మార్చే సమర్థుడు, ఆశీర్వదించే సమర్థుడు ఆయన. ఆయన పాదాలను పట్టుకుని దేవుని సన్నిధానంలో అయ్యా నా బ్రతుకును మార్చు ప్రభు, అయ్యా నా స్థితిని మార్చు ప్రభు, నా రోగము నుండి నాకు విడుదలనివ్వు ప్రభు, నా వ్యసనాల నుండి, నా బంధకాల నుండి, నా శాపపు కట్ల నుండి ప్రభు నాకు విడుదలనివ్వు ప్రభు. ఎన్నో ఏళ్ళ నుండి ప్రభు నైనా ఈ శాపములో, ఈ పాపములో, బంధకాల నలిగిపోతున్నాను ప్రభు, నన్ను విడిపించు ప్రభు. అయ్యా నిన్ను ఆశ్రయిస్తాను ప్రభు, నన్ను విడువని దేవుడు అని, అయ్యా నన్ను ఎడబాయిన దేవుడు అని ప్రభు నైనా అందరూ నన్ను విడిచిపెట్టి నన్ను విడువనని ప్రభు దేవుడు అని ప్రభు నిన్ను ఆశ్రయిస్తాను ప్రభు. అయ్యా నాన్న చేతులను పట్టుకో ప్రభు, అయ్యా నాయన నా చేతులను పట్టుకో ప్రభు. నేనైతే విడిచిపెడతాను కానీ ప్రభు నువ్వు నన్ను విడువు కదయ్యా, నన్ను ఎడబాయవు కదా ప్రభు. అయ్యా నా చేతులను పట్టుకో ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధానంలో అయ్యా కొద్ది నిమిషాలు దేవుడు మనకి ఇచ్చిన సమయంలో ప్రార్థిద్దామని ప్రతి ఒక్కరు అయానికి స్తోత్రము ప్రభు. అయానికే వందనాలు 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 ప్రభు. నన్ను విడువని ఎడబాయిన దేవుడువేనా అయ్యా నిన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు. అయ్యా నన్ను స్థిరపరచు, నీలో బలపరచు. అయ్యా నీ వాక్యానుసారంగా నడిచే కృపను మాకు దయచేయమని ప్రభు. అయ్యా నేను ఇంక నువ్వు ప్రభు ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటాను ప్రభు. ఆయన దాసు నిలబడుచునిగా ప్రభు నాయన నీ ఏడింతల ఆత్మశక్తి చేత మీరు ఎత్తి పట్టుకుని ప్రభు. నోటికి మీరు బోరగా ఉండండి ప్రభు. నీ గూఢార్థమైన సంగతులు మీరు బయలుపరచండి, మర్మములు బయలుపరచండి అయ్యా. ఆయన నాతో మాతో మీరు మాట్లాడండి. వెత్తబడిన ప్రతి మాట నేను నీరు కట్టిన అయ్యా ఫలభరితమైన పంటను ప్రభు మేము చూడాలి ప్రభు. నేను ప్రతి విత్తనము కూడా మంచి నేల మీద పడటం నీకు సహాయం దయచింది. ప్రతి వారి హృదయంలో ఉన్న ఐహిక విచారాలు ప్రభు, ముండ్ల పొదలు, గచ్చు పొదలు అన్నిటి ప్రభు సదులు చేసి ప్రభు మంచి నేలగా మీరు స్థిరపరచండి ప్రభు. నీ వాక్యము విద్యుత్ తోడునే తండ్రి నాయన విడుదల తోడునే వెలుగు కలుగునంటున్నా ప్రభు. వారిలో ఉన్న ప్రతి చీకటిని మీరు కాల్చివేసి ప్రభు వెలుగు సంబంధులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. కృప చూపించండి, బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. ఈ యొక్క నేను లైవ్ ద్వారా అనేకులు ప్రభు నన్ను మాటలు ప్రభు అనేకులు ప్రచురించడానికి తండ్రి, అనేకులకి నాయన షేర్ చేయడానికి మీరు కృప చూపించమని, ఇంకను పరిచయం వృద్ధి చేయండి ప్రభు. నీ నామాన్ని మహిమకరంగా మీరు నాయన స్థిరపరచండి, సహాయం దయచేయమని. అయ్యా ప్రతి అవసరత ప్రతి అక్కర మీరే తీర్చమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని దాసు దేవుని నామానికి
స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క పునరుద్ధాన దినం రోజు మరి దేవుడు మన ఎంతగానో ప్రేమించి మరొక అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. అందుని బట్టి మనము కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇంతవరకు చక్కటి ఆరాధనలో మనందరం కూడా ప్రభువును మరి స్తుతించే గణపరిచే ఆయన నామాన్ని మహిమపరిచున్నాం. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తున్నట్లయితే ఉపవాసం, ఎంతమంది ఉపవాసం ఉండటానికి ఇష్టపడుతున్నారు? అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, హౌ we are fasting today, how we have to fast, when we are fasting, how we are in the presence of the Lord. ఈ యొక్క మాటలు మనము దేవుని యొక్క వాక్యం నుంచి మరి ఈ యొక్క సమయంలో ధ్యానించుకుందాం. నిజమే, అందరూ కూడా పేరుకి ఉపవాసం అని అంటున్నారు, కానీ ఆ ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చూద్దాం ప్రభు యొక్క వాక్యంలో నుంచి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21 నుంచి 23వ వచనం వరకు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావ నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించితిమి. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచును. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. ఆమె మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఇక సమయంలో ప్రభా వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, నీ కృప చూపించండి, ప్రతి ఒక్కరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వు వాక్యము ద్వారా అనుదినము అనుక్షము అయా ఎల్లవేళ నువ్వు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు. ఈ దినం కూడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించమని ఏస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినాన దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక నది మనకు కనబడుతున్నది. హియర్ వి కెన్ సీ వన్ రివర్, ద నేమ్ కాల్డ్ ఆహావ. ఆహావ నది దగ్గరకు వచ్చి వారు ఉపవాసం ఉన్నారని చెప్పి మనం అక్కడ చూడవచ్చు. ఆహావ్ అనగా నేను బ్రతుకుదును. ఇది నాన్న నీవు బ్రతుకును ఉద్దేశించి జీవజల పూట మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నది. బ్రతకడానికి సాదృశ్యముగా ఉన్న చోట వీళ్ళందరూ ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. ఎంతమంది ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండటం అంటే తినకుండా కూర్చొని మరి ఎన్నో సార్లు ఏం చేస్తావంటే నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి నీకై నీ బోస్టింగ్ చేసుకుంటూ ఉంటావు, నేను భక్తిపరుడు అని చెప్పి. కానీ నేనంట మరి ఎంతో మంది రోడ్డు సైడ్ కూడా ఉండి వాళ్ళకి ఆహారం లేక ఎంతో మంది అలమటిస్తున్నారు కదండి. 3 పూట్ల భోజనాలు లేక ఆహారం దొరికితే బాగుండు, నేను బ్రతుకుతాను కదా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు లేరా? మరి వాళ్ళు ఉపవాసం ఉన్నట్లేదా? ఇది నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఇక్కడ ఎజ్రాను అక్కడ ఉన్న ప్రజలతో ఆయనతో అంటాడు, రండి మనందరము కూడా ఆహావు నది దగ్గరికి వద్దాం. ఆహావు నది దగ్గరికి వచ్చి ఉపవాసం ఉందాం, దేవుడు మన ఎందుకు కనికరిస్తాడు, కటక్షిస్తాడని చెప్పి ఆయన ఏం చేశాడంటే ప్రజలందరిని పిలిపించి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే రాజు దగ్గరికి నేను వెళితే
నాకు సిగ్గు, నేను దేవునికి సిగ్గు తెచ్చిన వాడిని అవుతానని చెప్పి ఎంతగానో ఏంటంట దేవుని చిన్న చూపు చూడకుండా నా దేవుడు ఈ పరిస్థితి నుండి తప్పిస్తాడు, నా దేవుడు వీటన్నిటి నుండి విడిపిస్తాడని చెప్పి రాజు దగ్గరికి కాదు, మనుషుల దగ్గరికి కాదు, అధికారుల దగ్గరికి కాదు, కానీ ఆ పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు, అడుగుతున్నారు. ఆహావ్ అనగా నాకు చెప్పినట్లుగా మరి ప్రేమ అని చెప్పి హిబ్రూలో మనం చూసుకోవచ్చు. అదే విధంగా నది మనకి ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనకి అక్కడ సాదృశ్యంగా కనపడుతున్నది. నీవు కూడా మరి ఆ నది దగ్గరికి రాగలుగుతున్నావా? ఆ నది దగ్గరికి నువ్వు రాగలిగితే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. ఎంతమంది ఆ నది దగ్గరికి రాగలుగుతున్నారు? నువ్వు బ్రతకాలంటే ఆ నది దగ్గరికి నువ్వు రావాలి. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లని వాక్యం సెలవేస్తుంది కదా. ఎందుకు మరి ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంటే తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి. ఇది నాన్న మరి ఏంటంట, ఆ దుప్పి దగ్గర ఒక సువాసన, మంచి సువాసన వస్తూ ఉంటది, అరోమా. అయితే ఆ యొక్క వాసనను బట్టి చీత మరీ వెంటాడుతూ మరి ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి మరీ చేస్తూ ఉంటది. అందు నిమిత్తమే ఈ దుప్పి ఏం చేస్తుందంటే తన దగ్గర నుంచి వస్తున్న వాసనను మరి సింహము మరి ఆ యొక్క పులి, ఆ చిరుత పులి మరి పసిగడుతుందని చెప్పి నది కొరకు, ఆ నీళ్ల కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటది. ఎప్పుడైతే అది నది దొరుకుతుందో అందులో మునగగానే తన దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క స్మెల్, అరోమా ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఆస్కారం ఉందని చెప్తున్నాను. మరి దుప్పి ఏ రీతిగా అయితే తన ప్రాణాన్ని కాపాడడానికి నీటి దగ్గరికి వచ్చిందో, ఆ నది దగ్గరికి వచ్చిందో, ఇదేనా నీ పరిస్థితి కూడా అలానే ఉన్నదేమో. ఇక ఏ స్థితి ఇక తోచట్లేదేమో, ఎక్కడో ఏ పరిస్థితి కూడా తోచట్లేదేమో, అంతా అయిపోయింది, సమస్తం అయిపోయింది అని అనుకుంటున్నామేమో. నేనంట నీవు కూడా ఆహావ్ నది దగ్గరికి రా ఒకసారి. ఆ నది దగ్గరికి వచ్చి నీ సమస్య అంటూ ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో. ఉపవాసం ఉండటం అంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? చేయరాని పనులన్నీ చేస్తూ ఉన్నావు. కలహం ఆడుతున్నావు, గుద్దుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, వ్యభిచరిస్తున్నావు, నీ సొంత పనులు చేసుకున్నా, రకరకమైన కారణాలు చేస్తున్నావు, కానీ సరైన ఉపవాసం చేయట్లా. ఉపవాసం ఉన్నప్పుడు నేనేం చేయాలంటే ప్రభుతో గడిపే వారిగా ఉండాలి. ఇది నా 24 గంటల్లో 1 గంట ప్రభుకి నువ్వు కేటాయించగలుగుతున్నావా మనస్ఫూర్తిగా? 30 రోజులు 1 రోజైనా నువ్వు సెలవు తీసుకొని ప్రభుతో నువ్వు గడపడానికి ఇష్టపడుచున్నావా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న చిన్న గవర్నమెంట్ పనులు ఉన్నప్పుడు పరిగెత్తుతావే, మరి పెళ్లిళ్ళని, ఫంక్షన్లని, నానా రకమైన కారణాల చేత సెలవు కొరకు నీ అధికారుల ముందు తల ఉంచుకొని నువ్వు బ్రతిమలాడుతావే. ఇది నాన్న మరి ప్రభుతో నేను గడపాలి, ప్రభుతో నేను ఉండాలని కనీసం 1 రోజైనా సెలవు తీసుకొని మరి ఉన్నావా ఎన్నాడైనా? ఉపవాసం ఉంటే సరిపోదు పేరుకి, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుతో నువ్వు గడిపేవారిగా, ప్రభుతో నువ్వు ఏకాంతంగా గడపడానికి ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, ఆ రొట్టె విరుచుడి సమస్యములో కూడా నీకు దేవునికి ఉన్న సంబంధం. నీ సమస్య ఏంటో అప్పుడు చెప్పు మోకరించి, అయ్యా ఇదిగో ప్రభా, ఈ యొక్క బండ నా నుండి తొలగట్లేదు, ఈ శోధన నా నుండి తొలగట్లేదు, ఈ సమస్య నా నుండి తొలగట్లేదు, ఈ ఆర్థిక పరిస్థితులు నేను అయ్యా గట్టెక్కలేకపోతున్నా, ఈ బంధకాల నుంచి నేను విడిపించలేకపోతున్నాను ప్రభా, ఆ శత్రువులు కట్టిన కట్ల నుంచి ప్రభా నిన్ననైనా అయ్యా అదిగోనైనా బయటికి రాలేకపోతున్నానని నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు ఉపవాసంలో? గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ భర్త సహకరించకపోయినా, భార్య సహకరించకపోయినా, పిల్లలు సహకరించకపోయినా, కుటుంబస్తులు సహకరించకపోయినా నీకై నీవు ప్రభు సన్నిధానంలో గడపడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు అతి త్వరలో నీకు జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. నేనంట నువ్వు చేయకే ఇంకా పొందుకోలేకపోతున్నా, కానీ చేసి ఒకసారి ప్రయత్నం చేసి చూడు, ఖచ్చితంగా నువ్వు ఆ రిజల్ట్ అనేది చూస్తావని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి బ్రతకాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన హృదయంలో దేవుని మాటలు పట్టుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము ద్వారా ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. The book of Proverbs chapter 4 verse 4 says, and he taught me and said unto me, let the heart retain my words, keep my commandments and live.
ఏం చేయాలంటే ఆయన బోధించే మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే మనకి బోధిస్తుందో ఈ యొక్క మాటలు మన యొక్క హృదయంలో మనం పట్టుకునే వారిగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అంటే అయ్యగారు చెప్తారులే, సేవకులు చెప్తారులే, అన్ని కూటాలకు వెళ్తాం, ప్రతి మీటింగ్కి వెళ్తారు, కానీ మార్పు రావట్లా, బ్రతుకు మారట్లా, జీవితాలు మారట్లా, సమస్యలు తొలగిపోవట్లా. ఎందుకు పోవట్లేదు? ఇన్ని విన్నా గానీ, ఇన్ని చూసినా గానీ సరైనదిగా నువ్వు చేయట్లేదు కాబట్టి, ఆయనతో నీకు ఆయనకు ఉన్న సంబంధం సరిగా లేదు కాబట్టి. దెర్ ఇస్ నో గుడ్ రిలేషన్షిప్ విత్ యూ అండ్ గాడ్. యు గో ఫర్ మెనీ ప్రేయర్ మీటింగ్స్, many conferences and many other things you do, but there is no good relationship with God. నువ్వు ఎన్నో చేస్తూ ఉంటావు, కానీ ప్రభుతో సరైన సంబంధం నీకు లేదు. నీ హృదయంలో దేవుని వాక్యమును పట్టుకోలేకపోవచ్చును. కీర్తనలో 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నిజమే, మన యొక్క హృదయంలో ఈ యొక్క వాక్యము మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు పాపము చేసేవాడిగా ఉంటావు, ఆ పాపము నుండి పరిగెత్తేవాడిగా ఉంటావు. యేసేపు ఏ రీతి అయితే పాపము నుండి పరిగెత్తి ఉన్నాడో నేను కూడా పాపము నుండి పరిగెత్తుతావు. ఎందుకంటే నీ హృదయంలో ఏమన్నదంట? దేవుని వాక్యం. ఇది ఎవరైతే వర్తమానాన్ని చూస్తున్నారో లైవ్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా, మీ హృదయంలో ఏముంచుకున్నా? ఏ సెలబ్రిటీ నువ్వు నీ హృదయంలో ఉంచుకున్నావు? ఎవరిని నీ రోల్ మోడల్ గా చేసుకుంటున్నావు? నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకో. ఎన్నాళ్ళ వరకు నీ బ్రతుకు మారలేదేమో, నీ జీవితం మారలేదేమో, ఇక సమస్తం అయిపోయింది అనుకుంటున్నావు, నువ్వు బ్రతకాలనుకుంటున్నావు, ఆఖరిగా ఒక ఛాన్స్ అయ్యా నాకు ఇవ్వు అని అంటున్నప్పుడు నీవు కూడా ఆ నది దగ్గరికి రా. ఆ నదే ప్రభు అని యేసుక్రీస్తు. ఆ నది దగ్గరికి వచ్చి నీ హృదయంలో ఉన్నదంతా కూడా కుమ్మరించు, నీ పరిస్థితి అంతా కూడా వెలబొచ్చుకో, చెప్పు, నీకు ప్రతిదీ కూడా ప్రభు సన్నిధానంలోకి చెప్పు. ఒక యజమానుడు, ఒక భర్త తనకు కలిగిన ఆవేదనతో కొన్నిసార్లు భార్యకి చెప్పుకోడు, కుటుంబస్తులకు చెప్పుకోడు, ఎంతగానో ఒంటరిగా అనుభవిస్తూ ఆ బాధని మరి తనకి తానే కుమిలిపోతూ ఉంటాడు. నేనంటా, నువ్వు రా ప్రభు సన్నిధానికి రా, ప్రభు సన్నిధానం నువ్వు కూడా మొరపెట్టు, నువ్వు కూడా గోజాడు, నీ పరిస్థితి ఏంటో వెళ్ళబుచ్చుకో. నీది ఎట్లాంటి భయంకరమైన శోధనైనప్పటికీ కూడా నువ్వు ప్రభువుని అడగగలిగితే ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడు. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పరిచర్య కావచ్చు. ఇదిగో అవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ప్రభువుని అడిగి చూడు, దేవుడు నీకు మార్గము దేవుడు ఇప్పుడే తెరవగల దేవుడు అయి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. నువ్వు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఎందుకు ఆహావ నది దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు? ఎసరా ఆ యొక్క ప్రజలు అందరూ పిలిచి రండి, ఈ యొక్క నది దగ్గర మనం ఉపవాసం ఉంది మొరపెడతాం, ఖచ్చితంగా దేవుడు మనకి మన ప్రార్థన ఆలకిస్తాడని. ఏ రీతికైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, నీ బ్రతుకు మారాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా, నీ యొక్క మరి ఏదైతే మూసుకుపోయిన ప్రతి ద్వారము తెరవబడాలన్నా, ఆ చీకటి ప్రభావం నుంచి విడిపించబడాలన్నా నువ్వు రా, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో మొరపెట్టు. ఎవరో వస్తారు చేస్తారని కాదు, నీవు నిలబడు నీ కొరకు. ఖచ్చితంగా దేవుడు నీ ఎదుట కార్యము చేసే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 28:14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయును ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలన నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపుడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రింద వాడవుగా ఉండమంట. ఆమె హల్లెలూయా. ఎప్పుడు చేస్తారంటే ఇవన్నీ అన్ని దేవతలు, నీలో ఉన్న సమస్తమును ఏదైతే దేవతగా పూజిస్తున్నావో, ఒక గుడి కట్టుకొని ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యమైన కార్యములను విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను తలగా నియమిస్తాడంట, ఆయన నిన్ను పైవాడిగా ఉంచుతాడంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన హృదయంలో వ్యర్థమైన అన్ని కూడా అమర్చుకుంటూ ఉంటున్నాం. దేవునికి అసహ్యమైన అన్ని కూడా అమర్చుకొని ఉండి మరలా ఏమంటాం అంటే, అయ్యా నా స్థితి మారట్లా, నా బ్రతుకు మారట్లా, నా బుద్ధి మారట్లా, నా స్వభావం మారట్లా, నాకున్న ప్రతి ఆరోగ్య సమస్య నుంచి విడుదల కలగట్లా, ఆర్థిక పరిస్థితి నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. ఎందుకు వస్తావు? నీ హృదయంలో వ్యర్థమైనవి ఉన్నప్పుడు, నీవు దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తున్నప్పుడు ఏ విధంగా దేవుడు నీ ఎదుట కార్యం చేయగలడు? పూర్ణ హృదయముతో ప్రభు సన్నిధికి రా. ఏ భారంతో వచ్చావో
నువ్వు ప్రభుతో విశ్వాసముతో నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను ఆ భారం నుండి విడిపించి తేలికగా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నాన్న ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట, ఆయన ఆజ్ఞను మనము గైకొనాలని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము. యథార్థపరుడైన నా కట్టడలు గైకొనొచ్చు, నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును, ఇది ప్రభువైన యెహోవాకు. ఆమేన్, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ఆయన కట్టడలు అంటే కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, నిర్గమాకాండంలో ఇచ్చాడు, మరలా అన్ని అమర్చి నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ దేహంతో ఆ దేవాది దేవుడి స్తుతించమని, నిన్ను బలి నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ 2 కనీసం ఇవన్నీ చేయలేక, ఆ 2 కూడా మనం చేయలేకపోతాం. నువ్వు ఏ రీతికి ఇష్టపడుతున్నావో ఆ రీతిగా నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఎన్నాళ్ళ వరకు దేవుని విడిచిపెట్టి తిరుగుతావు. ఆయన ఆజ్ఞలను గైకొనట్ల, ఆయన ఆజ్ఞలను యథార్థంగా, ఆయన కట్టడలను యథార్థంగా గైకొన్నట్లయితే నువ్వు నిజముగా బ్రతికేదవు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది నా కుటుంబ పరిస్థితుల వల్ల వివాహము కావట్లేదనో, ఉద్యోగం దొరకట్లేదనో, ఎంత ప్రయత్నం చేసినా నా బ్రతుకు చిల్లి సంచులో పడినట్టే ఉందనో, నువ్వు బ్రతుకు నాశనం చేసుకోవాలని అనుకుంటున్నావేమో, అట్లాంటి ఆలోచన కలిగి నువ్వు ఉన్నావేమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నావేమో. ఈ మాట నీ కొరకే. ఒకసారి ఇన్నిసార్లు ప్రయత్నం చేసావు కదా, ఇంతమంది దేవుని దేవతల దగ్గరికి వెళ్ళావు కదా, మరలా రా, ఈ యొక్క దేవుడిని ఒకసారి చూడు. ఆయన బ్రతికించే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, నువ్వు మొర పెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఒకసారి విశ్వాసముతో అడుగు, అయ్యా నా కుటుంబాన్ని మార్చు నాయన, నా భర్తకు రక్షణ ఇవ్వు ప్రభా, నా పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభా, అయ్యా ఇదిగో వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా, సహాయం చేయని నువ్వు అడగగలిగితే నీకు సాటైన ఆ యొక్క ఎముక ఎక్కడున్నదో దేవుడు సరైన కాలంలో ఆయన సమకూర్చే దేవుడై ఉన్నా. నువ్వెందుకు ఆయన ఆజ్ఞలను పాటించలేకపోతున్నావు? యథార్థంగా అడగాలంట, అప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. యోహాను 8వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 verse 51, ఒకడు నా మాట గైకొని ఎడల మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఆయన మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనం ఎన్నటికీ మరణము పొందము. ఒకవేళ ఈ శరీర విషయంలో మనం మరణము పొందినప్పటికీ కూడా ఆయన వచ్చినప్పుడు ఆత్మచేత నీవు కొనుక్కోబడతావు. ఆమె నల్లి సిద్ధపడి మనం ఉండాలి. మనం ఎన్నోసార్లు పడిపోతున్నాం, అన్ని విషయాల్లో పడిపోతున్నాం. మాట ద్వారా, ప్రవక్తన, చూపు, తలంపు, ఆలోచన, సమస్త విషయంలో పడిపోతున్నాం. ప్రభు సన్నిధానానికి వచ్చి ఒకసారి అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభా, బ్రతకాలని ఆశ ఉందయ్యా, ఒకవేళ బ్రతికినా నీ కొరకేనయ్యా, బ్రతకాలని ఆశ ఉందయ్యా, ఒకవేళ బ్రతికినా నీ కొరకేనయ్యా, యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకొనవా, యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకొనవా, బ్రతకాలని ఆశ ఉందయ్యా, ఒకవేళ బ్రతికినా నీ కొరకేనయ్యా, जीने के लिए आश नहीं था मुझे, जीने हैं तो प्रभु तुम्हारे जिएगा, ये मसीह मेरा हाथ पकड़ो, ये मसीह मेरा हाथ पकड़ो, जीने के लिए आस नहीं था मुझे, जीने हैं तो प्रभु तुम्हारे जिएगा. కొంచెమే కదండి, బ్రతకాలని నీకు ఆశ లేకపోయినప్పటికీ కూడా ఆయన నిన్ను బ్రతికించినప్పుడు ఆయన కొరకు నువ్వు బ్రతికి చూడు.
నువ్వు బ్రతకాలని అనుకుంటున్నావు, రా ఆ ఆహాబు నది దగ్గరికి రా. నువ్వు మోకరించు, నువ్వు కూర్చోడు, నువ్వు బ్రతికినాడు. ఎట్లాంటి సమస్యనైనా, ఏ శోధనైనా, ఏ ఇబ్బందినైనా ఆయన తొలగించే దేవుడై ఉన్నాడు. ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. మూడవ మాట, బ్రతకాలంటే ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలకకూడదు. మనము దేవునికి ఇష్టమైన మాటలు మనం పలికే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 12 and 13 onwards. బ్రతుకు కోరవాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు కోరవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. ఆమేన్, హల్లెలూయా. నీవు బ్రతకాలంటే చెడ్డ మాటలు నీ నుండి తొలగించుకోవాలి, కపటమైన మాటలు నీ నుండి తొలగించుకోవాలి, నువ్వు తీసేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నోరు తెరిస్తే చెడ్డ మాటలు, నోరు తెరిస్తే అబద్ధపు మాటలు, నోరు తెరిస్తే కపటమైన మాటలు. మరి దేవునికి అది అసహ్యం కాదా? నీవు బ్రతకాలనుకుంటున్నావు, కానీ నీ యొక్క ఆలోచన, నీ మాట తీరు, నీ బుద్ధి మారట్లా, నీ నడవడిక మారట్లా. దేవుని వాక్యము సెలవిస్తుంది, నువ్వు బ్రతుకు గోరై ఉన్నావా? అయితే రా, చెడ్డ మాటల నుండి నువ్వు దూరముగా పారి. నీ నాలుకను కపటమైన మాటల నుండి ఏందంట కాచుకో, నీ పెదవులను కాచుకో. మనం నోరు తెరిసి అబద్ధాలు, ఓ ప్రభువానికి స్తోత్రాలు, ఘనత, మహిమ అని చెప్తున్నాము, మరలా బయటకు వస్తున్నాం. నోరు తెరిసి అసలు మాటలు వినలేని మాటలు, అట్లాంటి మాటలు మన పెదవుల నుంచి, మన నాలుక, మన నోరు నుంచి మనం మాట్లాడుతూ ఉన్నామే. ఏ విధంగా నువ్వు బ్రతికేదవు? బ్రతకాలి అంటే కొన్ని తొలగించుకోవాలి. బ్రతకాలంటే నీలో ఉన్న దేవునికి అసహ్యమైన కార్యాలను తొలగించుకోవాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టస్ చాప్టర్ 5 verse 2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. నీవు నేనేం చేస్తున్నంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానికి వెళ్ళినప్పుడు అనాలోచనతో వెళ్తారు. ఇది నా అయ్యగారు ఏం మాట్లాడతారులే, లేకపోతే సంఘంలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు, అసలు వెళ్తుంది దేనికి నువ్వు మందిరానికి? నీకు దేవునికి ఉన్న సంబంధం. దేవుడు ఈ వారం అంతా నిన్ను కాపాడాడు, ఈ నెలంతా నిన్ను కాపాడాడు, ఈ 10 నెలలు నిన్ను మరి సంరక్షించి మరి నిన్ను పోషించాడు. అందును బట్టి నువ్వేం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకు నువ్వు వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అబ్బో, ఈ పక్కింటి ఆమె ఏం చేస్తుందో, లేకపోతే ఏమొచ్చింది, ఏమి ఎట్లా చేస్తుందో చూద్దాంలే, ఆరాధన ఎట్లా చేస్తుంది, పాటలు ఎట్లా పాడుతుంది, ఎవరు ఏ చీర కట్టుకొని వచ్చారు, ఎవరు ఎంత బంగారం వేసుకున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి, ఇట్లా అనాలోచనతో వస్తున్నారు కొంతమంది దేవుని మందిరానికి వచ్చి. నేనంట దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ హృదయము త్వరపడనీయక నువ్వెందుకు వెలుగుతున్నావు ప్రభు సన్నిధానాలకి, అది ఒకసారి జ్ఞాపకం చేసు. ప్రభు నీతోటి మాట్లాడుచున్నావు. వ్యర్థమైన మాటలు నీ నోటికి రానీయక, నీ హృదయంలో త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. కానీ కొంతమంది నోరు తెరిస్తే మాట్లాడుతూనే ఉంటారు, సందర్భం లేకుండా మాట్లాడతారు. అసలు అతనికి అక్కడ ఏంటంట పని కూడా లేదు, కానీ అయినా కూడా మాట్లాడుతూ ఉంటారు. కొత్త నిబంధనలు మనం చూసుకుంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించుడి. మనం ఏం చేస్తాం? మాట్లాడడానికి వేగిరపడతాం, వినటానికి నిదానిస్తాం. అది మనుష్యుడు నైజము, స్వభావం అయిపోయింది. ఎదుటివాడు చెప్పేది మనం వినటానికి ఇష్టపడట్లే, మనకు తెలిసిందే మాట్లాడతాం, తెలియకపోయినా మాట్లాడతాం. మాట్లాడాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎదుటివాడు చిన్నవాడా పెద్దవాడా ఎట్లాంటి వాడు అయినప్పటికీ కూడా అతను ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా వినటానికి నువ్వు తొందరపడ, దెన్ ఆఫ్టర్వర్డ్స్ యు టాక్.
కానీ మనం ఏం చేస్తాం? చెడ్డ మాట నీ నోటి నుండి రానిక నువ్వు కాచుకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. హృదయంలో ఆయన వాక్యము ఉంచుకున్నప్పుడు, పట్టుకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. మరి ఇదేనా బ్రతకాలే నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా. బ్రతకాలని ఆశ కలిగి ఉన్నప్పుడు మరలా ఆ కుక్క బ్రతికైనా, అదే పంది బ్రతిక, అదే ఆ యొక్క పడిపోయిన గుంటలను మరలా పడిపోవాలనుకుంటున్నావా? దేవుడు నీకు ఆయుష్నిచ్చాడే, నువ్వు అడుగుతున్నావు బ్రతకాలి ఆయన. నువ్వు అడుగుచున్నావు, మంచంలో పడిపోయినప్పుడు అడుగుచున్నావు, దేవుడు నీకు మరలా ఆయుష్నిచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా అదే జీవితం, రోత జీవితం, పంది బ్రతుకు, కుక్క బ్రతుకు, దేవునికి అసమైన పనులన్నీ చేసుకుంటా, పులిపండు లాంటి పనులన్నీ చేసుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావే. నువ్వు బ్రతికిన బ్రతుకుకి ఏమైనా అర్థం ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలని. ఆమె హల్లెలూయా. దేవుని తెలుసుకున్న నువ్వేం చేయాలంటే అబద్ధం ఆడకూడదు. కొంతమంది ఇక్కడే ఉండి అక్కడే ఉన్నారంటారు. సహవాసాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని సహవాసాలు ఇక్కడే ఉంటా అంటారు, ఆ సహవాసానికి వెళ్తారు. ఆ సహవాసాలు ఉంటే ఇక్కడికి వెళ్తా ఉంటారు, అబద్ధములు ఆడుతూ ఉంటారు, సేవకులుగా పిలువబడతారు, విశ్వాసులుగా పిలువబడతారు, అందరికి వర్తించేది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది అంటే, మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఒకటే. వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత సంగతి. దేవుని వాక్యం సెలవిస్తారు, మన వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనుషులు ఏమనుకుంటారని కాదు, కానీ అయ్యో నేను అబద్ధం మాట్లాడితే దేవుడు నన్ను చూస్తాడు కదా. రేపటి దినాన ఆ దినాన పలానా అక్టోబర్ 25వ తారీఖు 26వ తారీఖు నువ్వు ఇదిన మరి ఆ సేవకుడి దగ్గర నువ్వు అబద్ధం ఆడేవు కదా అంటే, అయ్యో లేదండి, చిన్న మాట కాదు, ఏ మాట అయినా అబద్ధం ఆడకుండా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు వాక్యం సెలవిస్తుంది, అబద్ధం ఆడొద్దు. ఓకే, అందుకే కదా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు సత్యం మాట్లాడినప్పుడు కొంతమంది నీకు స్నేహితులుగా ఉంటారు, ఆ మాటకి లోబడిన వాళ్ళే నీకు స్నేహితులుగా ఉంటారు, ఆ మాటకి గౌరవించిన వాళ్ళే నీకు స్నేహితులుగా ఉంటారు. అది కఠినంగా ఉండొచ్చు, కానీ రేపటి దినాన ఆ సత్యము పలికినప్పుడే దానికి ఆ మార్గం ఎప్పుడైతే తెరవబడుతుందో, కొన్నిసార్లు అబద్ధం వాడటం వల్ల శిక్షకు కూడా గురవుతారు. కానీ సత్యము పలికినప్పుడు ప్రస్తుతానికి అది కఠినంగా ఉండొచ్చేమో, కానీ రేపటి దినాన్ని అదే బ్రతకడానికి ఒక మార్గంగా కనపడుతుంది. ఆమె హల్లెలూయా. ఈ దినాన నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకు అబద్ధం ఆడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు? సత్యమే మాట్లాడడానికి ప్రయత్నించి. సామెతలు 15:4, Proverbs chapter 15 verse 4. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. A Gentile tongue is a tree of life, but preservance therein is breaking of the spirit. నీలో ఉన్న ఆత్మకు భంగము కొన్నిసార్లు కనిపిస్తుంది. ఎట్లాంటిది? నీ నోటి నుంచి వచ్చే ఆనిముత్యాన్ని బట్టి. ఇదే నోటితో నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వరమును బట్టి నువ్వు వాడుకోబడుతున్నావు. ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఎంతో గొప్ప సేవ సువార్తను ప్రకటిస్తున్నావు, భాషలతో మాట్లాడుతున్నావు, వివేచన వరం కలిగి ఉన్నావు, మరి ఆ ప్రవచన వరం కలిగి ఉన్నావు. అయితే నీలో ఉన్న ఆత్మకు భంగం ఏ విధంగా కలిగిస్తుంది అంటే, ఏ విధంగా అది ఆటంకపరుస్తుంది అంటే, సాత్వికమైన నాలిక నీలో లేక. జెంటైల్ టంగ్ సాత్వికమైనది అంటే మంచిదిగా, ఇందాక చెప్పినట్లు సత్యముగా, దేవునికి ఇష్టమైనదిగా, నీలో ఉన్న హృదయంలో ఉన్న ఆ కుష్టిని పెట్టుకొని, ఆ మోసపూరితమైన ఆలోచన పెట్టుకొని సాత్వికమైన మాటలు ఏ విధంగా వస్తాయి? మొన్నటి దినాన కూడా మరి 3 రోజులు మీటింగ్ జరిగినప్పుడు మరి పెట్టుకున్న సేవకుడు కొంతమంది అడుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ అంటది, నేను నీ కొరకు రాలేదు, నీ పిలిస్తే రాలేదు, ఎవరు పిలవాలా ఆయన పిలిస్తే వచ్చానంట. మరి అంతసేపు వాక్యమైన ఆమె మరి ఏం నేర్చుకుందో నాకు అర్థం. సాత్వికమైన నాలిక. నీ మాట ఎలా ఉన్నది?
ఇతరులను నొప్పించేదిగా ఉంటుందా? ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీ నోటితో నువ్వు ఎలా ఆరాధించగలుగుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసి. అట్లాంటి ఆరాధించి దేవుని వింటాడా? ఆ మాటలు కలిసిన దేవుడు గాయకుంటాడా? అదే నీకు అడ్డుగోడగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు గర్విస్తావో నువ్వు అణిచివేయబడతావు. దేవుడు నిన్ను పడగొట్టేవాడిగా ఉంటా. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలతో ఉండి నిలరా, నీ ఆత్మకు భంగము కలుగునంట. అదే పడగొట్టేదిగా ఉంటది. జాగ్రత్త. వాట్ యు ఆర్ బోస్టింగ్ అబౌట్. నువ్వు దేన్ని చూసుకుని అతిశయిస్తున్నావు? నీ ధనమును బట్టా, నీకున్న అధికారంను బట్టా, నీకున్న ఉద్యోగంను బట్టా, నీకున్న పిలుపుని బట్టా, నలుగురిని చూసుకొనా? ఒకనొక దినాన్ని వస్తుంది నీ శాపం ఎత్తడానికి నలుగురు రారు. జాగ్రత్త. నీ మాట తీరు, నీ నడబడిక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన సమస్య ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 12వ అధ్యాయము 1వ వచనం. శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానము ప్రేమించేవాడు, గర్వింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అంట. అంటే జ్ఞానం ఎవడైతే ప్రేమిస్తాడో అతను ఆరోగ్యదాయకుడిగా అవుతాడు. కొన్నిసార్లు తండ్రి గద్దిస్తాడు. చూడండి, ఒక కుమారుడు 100కి 99 మార్కులు తెచ్చినప్పటికీ కూడా, తన కుమార్తె 100కి 35 మార్కులు తెచ్చినప్పటికీ కూడా కుమార్తెను ప్రేమించి కుమారుని గద్దిస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు పోవాలి? రేపటి దినాన నీవే కదా నీ కుటుంబాన్ని నిలబెట్టాలి అని చెప్పి అది సరైన రీతిలో అతను జ్ఞానవంతంగా తీసుకున్నప్పుడు రేపటి దినాన ఒక మంచి ప్రయోగస్తుడైనప్పుడు, ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు, ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు, అయ్యో నా తండ్రి శిక్షించింది నా మంచి కొరకే కదా. అందుకే వాక్యము తెలియపరుస్తుంది, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు అంట. అది ఆరోగ్యదాయకం అంట. కానీ చాలా మందికి సరి చేస్తుంటే ఇష్టం ఉండదు. కీర్తనలు 34:4, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానముగా వెతికి దానిని వెంటాడమంట. కీడు చేసే వారికి నువ్వేం చేయాలంటే ప్రతి కీడు చేయకుండా వాళ్ళకి మేలే చేసేవారిగా ఉండాలి. నీ శత్రువుని సైతము ప్రేమించి చూడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి చూడు. ఎట్లా ఉంటదంటే వాళ్ళ మొహం మీద తనినట్టు ఉంటది ఆ మాటలు. అయినా పర్లా నవ్వుతూ పలకరించి చూడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి అట్లాంటి వారి కొరకు. ఇదేంటి, ఇతను నేను అంత ద్వేషిస్తున్నాను అయినా కూడా ఒక మాట అనకుండా మా కొరకు ప్రార్థిస్తాను అంటున్నాడు ఏంటి? తెలుసుకుంటారు ఒకనొక దినాన్ని. ఎవరైతే నిన్ను త్రోసివేశారో, వెలివేశారో, నిందించారో, అవమానపరిచారో, దుఃఖించారో, హేళన చేశారో, అపహాసించారో, మరి ఎంతగానో నవ్వారో, వాళ్ళందరి ఎదుటి దేవుడు నేను నిలబెట్టే దినం రాబోతున్నది. ఆమె హల్లెలూయా. ఇదే నన్ను అంటున్నాడు, కీడు చేయటం మాని నువ్వు మేలు చేయి, దేవుడే నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. సమాధానం పడు వాళ్ళ దగ్గరికి. గాడ్ లీడ్ యు అబండెన్స్. దేవుడు నిన్ను నడిపించును గాక. కీర్తన 35:28, నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయనంట. మన నాలుక ఏం చేయాలంట? నీతిని, అదే విధంగా కీర్తిని ప్రకటించాలి. నీతిని మనం విత్తాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు సైడ్కి తప్పిపోతున్నాం. ఎందుకంటే మనకున్న బర్డన్స్ వల్ల, మనకున్న కొన్ని ఆ యొక్క ప్రెషర్ తట్టుకోలేని పరిస్థితుల వల్ల మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు మనం కూడా త్రోవ తప్పిపోతున్నామేమో. రా, కమ్ అగైన్. నేను రాజు దగ్గరికి వెళ్తే నేను దేవుని సిగ్గుపరచునన్నా అయితేనేమో, నాకు ఎంత శోధన వచ్చినా నేను రాజు దగ్గరికి వెళ్ళను, నేను మనుషుల దగ్గరికి వెళ్ళను, నేను అధికారి దగ్గరికి వెళ్ళను. నేను ఎవరి దగ్గరికి వెళ్తాంటే ఆ నది దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి నేను నా దేవునికి మొరపెడతా. నా దేవుడు, చూడండి 23వ వచనము, ఇజ్రా, మేము ఉపవాసము ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవని అంగీకరించెను. ఆమేన్ హల్లెలూయా. ఆ దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు. నేను రాజు దగ్గరికి వెళ్ళను. నేను వెళ్తే నా దేవుడిని నేను చిన్న చూపు చూసినట్లే, నేను అవమానపరిచినట్లే, నా దేవుడికి నేను సిగ్గు తెచ్చినట్లే. అందుకే నేను రాజు దగ్గరికి వెళ్ళను, నేను అధికారి దగ్గరికి వెళ్ళను, నేను మనుషుల దగ్గరికి వెళ్ళను. నా దేవుడు నన్ను నిలబెడతాడు.
నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇది నా ఎంతమంది ఆ విధంగా నిలబడుచున్నారు? మేబీ ఆల్ ద డోర్స్ మే బి క్లోజ్డ్, నో ప్రాబ్లం. సమస్తం అయిపోయిందని అనుకుంటున్నావేమో, అన్ని ద్వారములు మూయబడి అనుకుంటున్నావేమో. నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికి, తోబుట్టువులు, ఆఖరికి నీ భార్య, భర్త, పిల్లలు, మరి నిన్ను పిలిచిన ఆ యొక్క ఆత్మీయ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని ద్వారాలు మూసుకుపోయి నువ్వు మధ్యలో కూర్చుని ఆలోచిస్తున్నావేమో. ఆయన నీ కన్నీరు తుడిచే దేవుడయ్యా. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. కామెన్నాడు మేమనాదరం, అయ్యా కామెన్నాడు మేమనాదరం. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, మా పక్షమున నిలబడువాడా, మమ్ము ఓదార్చువాడా, మా పక్షమున నిలబడువాడా, మమ్ము ఓదార్చువాడా. కామెన్నాడు మేమనాదరం, అయ్యా కామెన్నాడు మేమనాదరం. నిజమే, నువ్వు అనాథము కాదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను పోషించి నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆ నది దగ్గరికి నువ్వు రా, ఆయన అడుగు, ఆయన గోజాడు. ఇది నాన్న ప్రభు యొక్క వాక్యములు మనం చూసుకుంటే ఈ ఎంతో మంది ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ద్వారా జయించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మోషే ప్రభువు నుండి 10 ఆజ్ఞలు పొందడానికి ఆ యొక్క సినాయి పర్వతంలో ఏం చేశాడంటే అధిరోహించినప్పుడు అతడు రొట్టె తినలేదు, నీళ్లు త్రాగలేదని నిర్గమకాండంలో 4:34-28 మనకి వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. అదే విధంగా 1 సమూయేలు మరి 7వ అధ్యాయం 5వ వచనంలో ఇజ్రాయేలు ఫిలిష్తీయులు అణిచివేయబడినప్పుడు మరి సమూయేలు మరి ప్రభుని ఏ విధంగా ప్రభు వేడుకున్నప్పుడు వాళ్ళకి విమోచన ఇచ్చాడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎస్తేరు మరి ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి దయ పొందుకొని ఉన్నదో మనం చూస్తూ ఉన్నాము. కీర్తన పుస్తకంలో 38వ అధ్యాయం, 69వ అధ్యాయం, 109వ అధ్యాయం అనేక సార్లు అక్కడ కూడా దావీదు మరి ఏ రీతిగా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర జవాబు పొందుకున్నాడు మనం చూస్తున్నాం. అనేక మార్లు 50ల గ్రంథము, లోక, మత్తయి సువార్తలో గాని మరి ఎన్నో సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు. అన్ని విన్నప్పటికీ కూడా, అంతా తెలిసినప్పటికీ కూడా మన మోకాళ్ళు ప్రభు సన్నిధానంలో వంగట్లు అడగలేకపోతున్నాం. బద్ధకము. ఉపవాసం ఉన్నామన్నా, ప్రార్థన చేయాలన్నా గంటలు కొలిది వాక్యం వింటాం, గంటలు కొలిది రీల్స్ చూస్తాం, అరిగిపోయేంతసేపు ఏమి పైకి కిందకి అంటానే ఉంటాము. కానీ అదే మోకరించి చేతులు జోడించి నీకున్న సమస్యను బట్టి, శోధన బట్టి, లేదా ఆత్మీయతలో ఎదగాలను, ప్రార్థనలో ఎదగాలను, భక్తిలో ఎదగాలను ఎందుకు నీవు మోకరించలేకపోతున్నావు? ఎందుకు ప్రభు సన్నిధానంలో గడపలేకపోతున్నావు? నీవు నోరు తెరువు, నేను నింపుతాను అంటున్నాడే. అయ్యో నాకు ప్రార్థన రాదు, నో ప్రాబ్లం. నువ్వు ప్రయత్నం చేయి, మోకరించి ప్రార్థించడానికి ప్రయత్నించి. మొదటగా ఆయనే నీ నోరు నింపే దేవుడు. నీ దేశము, నీ రాష్ట్రము, నీ గ్రామము, నీ పల్లె, నీ కుటుంబస్తులు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నశించిపోతున్న వాళ్ళు, ఎవరైతే నీ ప్రార్థన ఎంతో మంది అవసరమైన అట్లాంటి వారు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేయి, నోరు తెరువు, ఆయన నింపుతాడు ఆటోమేటిక్. నువ్వు తెరవకే ఆ కార్యం జరగట్లా, నువ్వు అడగకే ఆ కార్యం జరగట్లా. ఆ సమస్య ఏదైనా మీరు మీ జీవితాల్లో దేవుడు మీ మార్గాన్ని సరళము చేయాల్సిన దినము రావాలంటే నీవేం చేయాలి? ఊర్లో తిరగాలి, వాళ్ళ దగ్గరికి తిరగాలి, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారని తిరగాలి.
అధికారియో ఆ నాయకుడో వాళ్ళు వీళ్ళు అని చెప్పి తిరుగుతున్నట్టున్నావేమో. నీవు మోకరిస్తే ఎవరెవరు ఎక్కడి నుంచి రావాలో ద డెస్టినీ హెల్పర్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. నీకు తెలియని వ్యక్తులే నీకు వచ్చి సహాయం చేస్తారు. నా జీవితంలో అది నేను చూసి, నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, 295 దేశాలు ఎక్కడ దాక్కున్నా కానీ నువ్వు ఇక్కడ మొరపెడితే దేవుడు ఎక్కడి నుంచి అయినా నీకు సహాయం పంపించగలడు. ఈ వ్యక్తితో అయినా దేవుడు మాట్లాడగలడు. ఆనాడు పౌలు యాంగిచే విషయంలో జరగలేదా? భగత్ సింగ్ గారి విషయంలో జరగలేదా? ఏసన్న గారి విషయంలో జరగలేదా? మరి బిల్లికరం గారి విషయంలో జరగలేదా? దినకరన్ గారి విషయంలో జరగలేదా? జరుగుతాయి. అప్పుడు ఆయన శిష్యుల మధ్యలో చేశాడు, ఆ ప్రవక్తల విషయాల్లో చేశాడు, ఆ కాకుల ద్వారా పోషించిన దేవుడు. మరి ఇదనాన్న ఏ దైవ సేవకుల విషయంలో చేసిన దేవుడు ఇదనా నీ బతుకులో చేయలేడా? నీ జీవితాల్లో చేయలేడా? ఆయన చేయగలడండి. నిమిషము చాలు ఆయనకి నీ బ్రతుకు మారటం. కానీ ఇంకా కూడా మనలో దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉన్నానా, అది ప్రార్థన జీవితం కావచ్చేమో, ఆత్మీయ స్థితి కావచ్చేమో, నీ మాటో, నీ ప్రవక్తనో, చూపో, తలంపో, లేకపోతే ఏదైనా కానీ నీకు ఇచ్చిన పిలుపు వేరు, నీకు ఇచ్చిన తలాంతు వేరు, కానీ నువ్వు దానికి సరిగా ఉపయోగించుకో. అందువల్ల నువ్వు ఇంకా అభివృద్ధి రావట్లేదేమో, అందువల్ల ఇంకా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామేమో. ఆయన పట్టుకొని ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి ఆ గుప్పిలు. నేనంట ఇది కాదు, ఇంకా నువ్వు చేయాల్సింది ఉంది, ఇంకా నువ్వు మొరపెట్టాల్సింది ఉంది, ఇంకా నిన్ను నలగొట్టగావాల్సింది ఉంది. అప్పుడు ఎప్పుడైతే నీవు మోకరించగలిగితే విశ్వాసముతో, ఇప్పుడు ఏమి లేదు, సమస్తము ఖాళీయే, పర్లా రా అయ్యా, ఇదిగో ఇది నా పరిస్థితి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా వల్ల కావట్లేదు, ఇక బ్రతుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నాను, సమస్తం అయిపోయిందని నేను అనుకుంటున్నాను ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను బ్రతకాలనుకుంటున్నాను, నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నాను, నా ఉద్దేశాలు మార్చుకోవాలనుకుంటున్నాను, నేను పోతున్న మార్గం నేను మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభా, నా స్నేహితుల విషయంలో నేను మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభా, నా బంధువుల విషయంలో ఎవరేమన్నా నేను పట్టించుకోకుండా నీ వైపు నేను పరిగెత్తాలని తలచుచున్నాను ప్రభా. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నా. ఒక మనిషికి ఒక మార్పు ఏదో ఒక విషయంలో వస్తుంది, ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అది ఎవరో చెప్తే రాదు. ఆ వాక్యం నీ హృదయానికి తట్టినప్పుడు ఇదేనైనా ఎవరైతే వాక్యం వింటున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకో. ఆ నది దగ్గరికి నువ్వు రాగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు అడగగలిగితే ఆయన నీ మనవి ఆలకించే దేవుడే ఉన్నాడు. ఇంకెన్నాళ్ళ వరకు నిన్ను దేవునికి దూరం చేసుకుంటూ తిరుగుతావు, ఆ రక్షణకు దూరం అయిపోయి తిరుగుతూ ఉంటావు. వాక్యము తెలుసు నీకు, దేవుడే నిజమైన దేవుడు ఎవరో తెలుసు నీకు, ప్రార్థన అంటే ఏదో తెలుసు నీకు, ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటామో తెలుసు నీకు. అయినా ఇంకా సమయం ఉన్నదలేదు, ఇంకా కొద్దిగా జలసా చేయాలి, ఇంకా కొద్దిగా ఈ లోకంలో నేను తిరగాలి, అంత అయిపోయాక వస్తాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఏ స్థితిలో ఉన్నా, ఎందుకు పడిపోవచ్చు. ఒక స్త్రీ రేపే నా రక్షణ దినం అని చెప్పి బైబిల్లో రాసుకున్నాం. ఆ రేపు రాలేదు, ఏమా బ్రతకలేదు, రాత్రి అనుకోకుండా చనిపోయింది. ఇది నాన్న నీవు రేపు కాదు, ఇది నాన్న నీ రక్షణ దినం. దేవుడు మాట్లాడినప్పుడే నీ హృదయం మార్చు, నీ బ్రతుకును మార్చు. ఎంతటి శోధనైనా ఆయన తప్పించగలడు, నువ్వు జయించగలవు. నిన్ను నువ్వు కృంగదీసుకోవద్దు, నిన్ను నువ్వు చిన్న చూపు చూసుకోవద్దు, నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు వాక్యం నీతోటే మాట్లాడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు. ఈ కొద్ది మాటల్లో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆ నది దగ్గరికి రావడము, దేవుని వద్దకు రావడం అండి. విశ్వాసముతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ విశ్వాసాలు ఎంతో మంది ఉన్నారు. నీ హృదయాన్ని నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో. ఆ నది దగ్గరికి నువ్వు వచ్చి ప్రభు నిన్ను అడగగలిగితే సమస్తం నుండి దేవుడు నీకు విమోచన ఇవ్వగల దేవుడై ఉన్నాడు. ఎందుకు నిన్ను నిర్లక్ష్యం చేస్తాం? చూడండి, ఆఖరి మాట ఎస్కేలు 47:6 ఉంటది. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుతుడా,
నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కలు చెట్లు విస్తారంగా కనబడిన. అప్పుడు ఆయన నాతో ఇట్లా అన్నాడు, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబులోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగనంట. ఆమె హల్లెలూయా. ఏ స్థితిలోనండి ఒక మురికి జీవితం నుండి కూడా ఒక శ్రేష్టమైన ఒక మంచి బ్రతుకులకు దేవుడు మార్చగలడు. ఆ సముద్రం ఉప్పు నీళ్ల నుంచి దేవుడు ఏ విధంగా మార్చాడు మంచి నీళ్ళుగా నీ బ్రతుకును మార్చడా? నీ మురికి జీవితాన్ని మార్చడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. వడిగా పారు ఈ నది వచ్చు చోట ఎల్లను జలచారముల నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ఆమె హల్లెలూయా. మరియు దాని యొద్దకు ఎన్గేది పట్టణం మొదలుకొని ఎన్గేలయము పట్టణము చేపలు పట్టువారు దాని పక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్టుగా సకల జాతి చేపలు దాని యందు బహుగా విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను బియ్య స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకు ఉండెను. నది తీరుమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటిని పండ్లను ఆహారములకు మరి ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నది దగ్గరికి నువ్వు వస్తావో సమస్తము కూడా దేవుడు కార్యము చేస్తావు. సమృద్ధి ఉంటుంది. నువ్వు బ్రతుకుతావు. నీవుగాక ఇంకా నలుగురిని బ్రతికిస్తావు. నీకు నెమ్మదినిస్తుంది, సంతోషం. ఆ నది దగ్గరికి నువ్వు రా. ఆ నదైన క్రీస్తు దగ్గరికి నువ్వు రా. ఆయన నిన్ను బ్రతికించు. నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నా దేవుడు నిన్ను ఇష్టపడి స్వీకరిస్తావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా. అయ్యో, మొన్న ఒక దినాన ఒక స్త్రీ అడుగుతుంది, ఒక అన్యరాలు ప్రార్థన చేయడానికని వెళ్తే, అయ్యా మరి నేను ఎక్కడ మందిరానికి వెళ్తే నన్ను మరి వాళ్ళు స్వీకరిస్తారా అంటే, అమ్మా ఏ మందిరానికి నువ్వు వెళ్ళినా ఎవరు నిన్ను త్రోసి, నువ్వు వెళ్ళాలని హృదయంలో నువ్వు తలచావు కదా, దేవుడి నీ హృదయాన్ని చూచావు. నిజమే. ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసి ఆ నది దగ్గరికి నువ్వు రా. ఎట్లాంటి రోగమునైనా, ఎట్లాంటి బలహీనతనైనా, ఎట్లాంటి శోధనైనా, ఎట్లాంటి చేతబడి శక్తులైనా, చిల్లగి శక్తులైనా దేవుడు మరి తీసివేయగలడు. నీకు నెమ్మది, శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత నీకు ఇవ్వగలడు. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. బ్రదర్ మోజెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడైన రాజ్యానికి స్తోత్రాలయ. అత్యున్నతుడా, ఆది సంభూతుడైన తండ్రి, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో నిత్యము దేవదూతలతో కొనియాడబడుతున్న నా రాజ్యానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందుని సేవకుని మరుగు చేసి ఆయన యొక్క మెల్లని స్వరముతో గంభీరమైన మాట చేత ఆయన దాసుని నోట నుంచి తండ్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మానవుడు బ్రతకాలంటే ప్రభా నీ స్తోత్రాలయ్యా, నీ ఆజ్ఞలు గైకొనాలి అయా, నీ చిత్తాన్ని తను నెరవేర్చాలి ప్రభా. తను బ్రతకాలంటే ప్రభా అయా తను మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. తన నోరుని బాగుగా కాచుకోవాలని నువ్వు మాట్లాడావు ప్రభు. ఇతరులు ఎదుట తండ్రి ప్రభు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అయ్యా ప్రతి విషయాన్ని ప్రభా నీ దాసుని యొక్క ముఖాంతరంలోంచి అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, అయా తండ్రి ఎజ్రా తండ్రిన ప్రభా మనుషుల యొక్క సహాయమును పొందలేదు కానీ ప్రభా దేవునితో సహవాసము కలిగి ప్రభా తన పని పూనుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రభా నీతో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నాడు. అవును తండ్రి,
తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఈ దినమందు మేము బ్రతకాలంటే అయ్యా నీతో మేము సహవాసం చేయాలి, నీతో మీరు మాట్లాడాలయ్యా. అయ్యా నీతో కలిసి నడవాలి ప్రభా, నీతోనే మేము మంచిగా ఉండాలి ప్రభా. అయ్యా లోకము తండ్రి ప్రభా మమ్మల్ని ద్వేషిస్తుంది, అవమానపరుస్తుంది, వెలివేస్తుంది, అయ్యా చిన్న చూపు చూస్తుంది. కానీ ప్రభా అయ్యా నీ సన్నిధికి వచ్చిన వాడిని, నీ చెంతకు వచ్చిన వారిని నువ్వెన్నడూ త్రోసివేయనని అయ్యా నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా ఎజ్రా తండ్రి మనుషుల దగ్గరికి వెళ్ళా, అధికారుల దగ్గరికి వెళ్ళా, రాజుల దగ్గరికి వెళ్ళదు కానీ ప్రభా అయ్యా తను సేవించే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా అయ్యా ఘనమైన కార్యమును ఎజ్రా ఎదుట, నెహెమ్యా ఎదుట నువ్వు జరిగించిన దేవుడు అయ్యా నా తండ్రి స్తోత్రాలయ్యా. దేవానికి స్తోత్రాలు. ఈ దినమందు తండ్రి ప్రభు ఈ మాటలు ఎందరైతే విన్నారో వారి హృదయములో ఈ మాటలు పదిలపరచండి ప్రభా. అయ్యా వారి జీవితంలో ఫలభరితంగా వారిని మార్చమని దేవుని ప్రార్థిస్తున్నాను. దైవజనం నోట నుంచి ప్రతి మాటను ఒక అగ్ని కణం వలె మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఇప్పుడు చూస్తున్నవారు, చూడబోతున్నవారు, అయ్యా కొన్ని దినాల తర్వాత చూడబోతున్నవారు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు పనిచేయునుగాక, ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక, ఉజ్జీవం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, లోకంలో నోరు అనేకులు తిన్న ప్రభా ఉపవాసం ఉంటున్నారు క్రైస్తవులు అనుకున్నవారు, కానీ ఉపవాసం ఎలా ఉండాలో అయ్యా తెలియని స్థితిలో ఉన్నారయ్యా. ఈ రోజున తేట తెల్లగా ప్రభు నీ దాసుల్లో నుంచి నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీతో సహవాసం చేయ ఉపవాసం అనగా అటువంటి సహవాసం మాకు అనుగ్రహించమని, అయ్యా తన బీదలకు సహాయం చేసే పరిచయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ దాసుని మరింత కొలతలేని ఆత్మశుద్ధి అంచు దినములు బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఈ పరిచర్యను అయ్యా రెండవ పరిచర్యను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించిన వారి పరిచర్యలు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలను, వారు చేస్తున్న ప్రతి పనులను అయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని దేవ ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి చేతుల కష్టార్థం, వారి చేతుల్ని ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు, బలపరచండి ప్రభు స్తోత్రాలు అయ్యా. అనేకులు తండ్రి ప్రభు ఈ యొక్క మినిస్ట్రీకి సపోర్టర్స్గా, డోనర్స్గా అయ్యా అనేకులు తండ్రి ప్రభు ఇచ్చేవారిగా అనేకులను బలపరచమని ప్రార్థిస్తున్నాను. బలపరచ దీని దాసులను తండ్రి ప్రభు మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, కృపను అనుగ్రహించి వారి కుటుంబ సభ్యులందరినీ, తన భార్యను, వచ్చిన ఇద్దరు బిడ్డని, వారి యొక్క కుటుంబ సభ్యులందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చేసి వారు చేస్తున్న ప్రతి పరిచయం స్తోత్రాలయ్యా. తండ్రి ఈరోజు ఎందరైతే ఈ వాక్యాన్ని ఉన్నారో వారందరి జీవితంలో నీ మేలు కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. యేసు నామములో వారి జీవితంలో మరుపు రాని గొప్ప కార్యం వారి జీవితంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆశీర్వదించిన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని ప్రార్థిస్తూ ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితం నీరు కట్టి ఫలింపచేసి దీవెనకరంగా మార్చున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయో, కుమారుని యొక్క కృపయో, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అదేవిధంగా మా యొక్క పరిచయ నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకైనా ప్రార్థన వస్తున్నా మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. షాలోమ్.